గడిచిన వారంలో కూడా ఆ పరలోకంతో ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా సేవాహారంతో పోషిస్తూ ఈరోజు సంఘంగా మనందరం కూడుకోవడానికి ఈ సమయాన్ని ఆయన ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము. ఆరాధన అనేది వర్తమానం చదువుకుని దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. ప్రతిరోజు దేవుని వాక్యాలను పెట్టి దేవుని వాక్యానుసారం జీవించి ఆ దేవుని వాక్యాన్ని లోబడి జీవించడమే దేవునికి ఆరాధన. అలాగని వర్తమానం చదువుకునేదానికి ఆరాధనకి సంబంధం లేదు. వర్తమానం అనేది మనం నేర్చుకోవడానికి ఒక మాదిరి. యేసుప్రభువు ఏవైతే మనకి చూపించారో అవి ఆ వాక్యాల ద్వారా మనం తెలుసుకుని ఆ ప్రకారమే మనం జీవించడం దేవునికి ఆరాధన. అంతేగాని ఏదో మనం వాక్యాలు తీసుకుని దాన్ని ధ్యానించి దాని గురించి మనం ఆరాధన అనుకుంటాం కాదు. ప్రతిరోజు దేవునికి ఆరాధన మన మన జీవితంలో ఒకరోజు ఒక గడి అయినా సరే దేవుడి కోసం జీవిస్తున్నామా లేదా అని మనం ఎప్పుడు ప్రోగ్రామ్స్ చూసుకుంటూ దాన్ని కొనసాగడమే దేవునికి ఆరాధన. మన జీవితంలో ఏ సందర్భాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ సందర్భాల్లో మనం దేవునికి దూరంగా ఉన్నామో, ఏ సందర్భాల్లో మనం దేవునికి సన్నిహితంగా జీవించలేకపోతున్నామో, ఎలా ఉంటే దేవునికి మనం ఇష్టంగా ఉంటామో వాటి గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి చూపిద్దాము. అంతేగాని దేవుడిని చూపించడమే కానీ ఆరాధన అనేది మాత్రం కార్యక్రమం చేసేది కాదు. మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఆ జీవితం దేవుడికి అంకితంగా దేవుడి కోసం నేను జీవించాలని దేవుని మందిరంలో నేను శిశురాలుగా మనం జీవించాలని తీర్మానించుకున్నామో అప్పుడు మొదలైన ఆత్మ మన ఊరికి ఆగే వరకు ఆ ఆత్మ నాకు కొనసాగుతూ ఉంది. అది ఆరాధన. ఆదివారం మందిరంలో చేసుకునేది ఆరాధన కాదు, దేవుడిని చూపించడం. అలాగని ఆదివారం దేవుని చూపించాలనేది కాదు. ప్రతిరోజు దేవుడిని చూపించవచ్చు, ప్రతిసారి దేవుడిని చూపించవచ్చు. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ, మనం మాట్లాడే ప్రతి మాటలోనూ, మనం నడిచే ప్రతి నడకలోనూ, మన ఆలోచనలోనూ దేవుడికి ఘనంగా ఉంటే అది ఆరాధన. అంటే మన సొంత నిర్ణయాల్లో మన సొంత ఆలోచన చేస్తే అది ఆరాధన కాదు. కాబట్టి మనం ఎలా జీవించాలనేది, మన దేవునికి ఎలా ఇష్టంగా ఉండాలనేది దాంట్లో కొన్ని మాటలు జ్ఞానిద్దాం. సామెతల గ్రంథం 541 సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం పేజీ నెంబర్ 541 26-27 వచనాలు. 541 పేజీ నెంబర్. ఎప్పుడైతే మనుషులకు భయపడి బతికే బతుకు కన్నా దేవుడికి భయపడే బతుకడం చాలా మనకి కలిగి వదిలేదు. ఎందుకంటే దేవుడి పట్ల మనం భయపడుతూ కలిగి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన ఏంటి మనం భయపడవలసిన. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆ తండ్రికి విధేయత కలిగి ఎంతో ఆత్మీయంగాను ఒక క్రమ పద్ధతిలోను దేవుడికి అనుకూలంగా జీవించాలి. అలాగే మనం కూడా, ఎందుకంటే మనం దేవుడు నమ్ముకున్నామనేది కాదు. దేవుడు నమ్ముకున్నామన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదైనా ఆశించి దేవుడి దగ్గరికి వచ్చేవాడు. కానీ మనం ఆశించి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని తెలుసుకున్న తర్వాత మనం శిక్షత్వం నడవాలని ఒక తీర్మానం తీసుకున్నాము. కాబట్టి మనం దేవుడి కోసం మనం ఎలా జీవిస్తున్నాం. ఒక గురువు గారు ఒక విద్య నేర్పినప్పుడు ఆ గురువు ఏమైతే చేస్తారో శిష్యులు కూడా అలాగే చేస్తారు. అలాగే మన గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే
ఈ భూమి మీద తను జీవించాడో అట్టి జీవితం జీవించడమే ఆ దేవునికి ఆరాధన. ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే మెలుగు కలిగి ఉంటామో ఆ మెలుగుతనం పెట్టి దేవుని మనం తప్పిపోకుండా, దేవుని విషయంలో మనం నిర్లక్ష్యం లేకుండా, దేవుని కనపరుస్తూ, దేవునికి భయపడుతూ, దేవునికి భయపడుతుంటే ఏ బాబు దేవుడు ఏదో చేయాలని భయపడే విధానం కాదు. నా వల్ల దేవునికి ఏ విధమైన అవమానం జరుగుతుంది, ఆ తండ్రికి నా వల్ల ఏమైనా అవమానం జరుగుతుందా, ఆ తండ్రిని ఎవరైనా కిచ్చబడుతున్నారా అనే ఆలోచన కలిగి ఉంటుంది. ఆ క్రమం మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనకు దేవునికి ఆరాధన అవుతుంది. ప్రతిసారి కూడా దేవునికి మనం లోబడి ఉండాలి. ఏ విషయంలో సరే దేవునికి లోబడి లేనప్పుడు మనం దేవునికి దూరమైపోతామే. కానీ మనం కైకిలో చెప్పుకున్నా, బైబిల్ మందిరం వచ్చినా, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళినా, కానుక వేసుకున్నా, ఇంకేం దానిలో ఏమి ఉపకారం. సో మన జీవితం ముఖ్యం. దేవునికి మనకు కావాల్సిన మన అంతరాత్మ పైకి కనిపించేది కాదు. దేవుడికి కావాల్సింది మన అంతరాత్మ ఎలా ఉంది, మన అంతరాత్మలో దేవుని స్థానం ఉందా లేదా అని చూసుకుంటాడు దేవుడు. ఎందుకు చేస్తున్నాడు, ఎన్నిసార్లు హెచ్చరించాడు, మీరు బయట పళ్ళని తోమి వాళ్ళ ఉన్నారే కానీ అంతరంగాలు బాగున్నా, తెలుపులున్నా, ఎగిలిగా వదులుతులేదని అవి ఎంగిలి పోగొట్టుకోవాలి. మనం ఎప్పటికప్పుడు అంటే ఒకసారి మనం పరిపూర్ణం కావు, ఒకసారి మనం దేన్ని కూడా విడిచిపెట్టుకోలేదు. కానీ దేవుడికి ఒక సమయం ఇచ్చాడు. సమయం పూర్తయిపోతుంది, మనం నేర్చుకోవాలి, ఇంకా తొందరగా నేర్చుకోవాలి. అందుకని ఓపికతో పరుగు పందులో పరిపెట్టమంటున్నాడు. ఎందుకు ఓపిక అనేది దేని గురించి? మనం ఏ విధమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తొందరపడుకోకుండా ఓపిక కలిగి ఉండి తొందరగా కొనసాగించుకోవడం, పరిపెట్టడం. దేవుని పట్ల మనం భయపడుతూ ఉన్నప్పుడు మన పిల్లలకు అదే వచ్చేస్తుంది. ఆ పిల్లలు ఒక తండ్రి ఏమైతే చేస్తాడో ఆ పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందు మన విధేయత దేవుని పట్ల ఆ విధేయత కలిగి ఉండాలి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కోసం నేను జీవిస్తున్నానా లేదా అని ఒక తపన కలిగి ఉండాలి. ఆ తపన ఆ విధేయత లేనప్పుడు మనం ప్రతిసారి కూడా చాలా దూరం అయిపోతాం దేవుని. కాబట్టి మనం మెలుగు కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని కోసం భయపడుతూ మనం జీవించాలి. ఒకసారి దేవుని కోసం మనం భయపడుతూ ఆ మార్గంలో మనం మనకు మొదలెట్టామంటే లోకానికి మనం భయపడవలసిన మనకు దేవుడే ఇస్తాడు. అదే ఈ లోకాన్ని జయించే ధైర్యం దేవుడే ఇస్తాడు. లోకాన్ని జయించే ధైర్యం కావాలి. కానీ దేవుని ముందు మనం దేవుడు కనిపించలేదు కదా అని దేవునికి మనం వ్యతిరేకంగా జీవించి లోకానికి భయపెడతాం జీవితం మనం జీవించవలసి. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మందిరంలో ఈ సమయంలో ఉన్న వారికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు దేవుడి మాటల ప్రకారం నడుస్తారు అని ఒక ముద్ర సంపాదించుకున్నారు ఈ సంఘం. కాబట్టి దాన్ని మనం పోషించుకోవడం చాలా అవసరం. దాన్ని పోషించుకోవాలి. అలాగే ఆ పోషించే పోషణ దేవుడికి అంగీకారంగా కూడా ఉండాలి. ఎవరో మనం గొప్ప చెప్పుకుంటారని మనం చేయడం కాదు, అది దేవుడికి కూడా అంగీకారంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడికి భయపడాలి, కానీ లోకానికి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2 పేజీలు జరిగాయి. 2 పేజీలు 548 పేజీ నంబరు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదవండి. ఎప్పుడైతే మన హృదయంలో జ్ఞానం కలిగిందో ఆ భగవంతుడిని ఆనందిస్తానంటున్నాడు. మనకు జ్ఞానం ఏ జ్ఞానం కావాలి? ఈ లోక సంపద గురించా, ఈ లోక ఘనత గురించా, ఈ లోకంలో ఉన్నటి పేరు పరిస్థితి గురించా కాదే.
దేవుని మెచ్చుకునే ఆ యొక్క ఆ హృదయంలో ఆ జ్ఞానం కలగాలి. దేవుని ఎలా జ్ఞానించాలి, దేవుని విషయంలో ఎలా జీవించాలి, దేవుని కోసం మనం ఎలా నిలబడాలి, దేవుని కోసం ఎలా మనం దేవుని ఇచ్చిన యొక్క ఆజ్ఞని మనం ఎలా చేయించుకోవాలి, ఆ ఆజ్ఞ ప్రకారం మనం ఎలా నడవాలి అని ఆశ కలిగి అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, అటువంటి ఆలోచన మనలో పుట్టినప్పుడు మనకి లోకంలో ఉన్న ఆలోచనలు ఉండవు, వ్యర్థమైన తలంపులు రావు, ద్వేషాలు ఉండవు. దేవుని కోసం ఎంతసేపు దేవుని కోసం స్మరించుకోవడం, ఎవరైనా తప్పిపోయి ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళ గురించి బాధ కలిగి ప్రార్థన చేయడం, వారి కోసం వారికి మనం నచ్చ చెప్పుకోవడం, ఇటువంటి సంభాషణలు మనం కొనసాగుతాయి. కానీ వేరే ఉద్దేశంతో మనం కొనసాగాలి. దేవుడు ఎప్పుడైతే మనలో మన హృదయంలో అటువంటి జ్ఞానం కలిగిందో దేవుడు ఆనందిస్తారన్నాడు, సంతోషపడతారన్నాడు. మన పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడి దేవుని కోసం మనం సత్యంగా జీవించి దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనం ఎప్పుడు కోసం మన ఘనత కోసం మనం చూసుకున్నప్పుడు మనం తప్పు అవి మనం పొందుతాం. ఎందుకంటే ఎన్నోసార్లు మా అన్నయ్య చెప్పాడు, మనకి లోక సంబంధం ఇది మనం శాంతిస్తాం. మనం ఎన్నో ఉంటామో తెలియదు, ఎప్పుడు ఆగిపోతామో తెలియదు. రోజులకి దగ్గరకు వస్తుంది, సమయం సంభవించింది. ఎందుకంటే పెడుతుంటే ఇద్దరిని ఈ వాటిలో మనం ఉంటున్నాం. దేవుడు రాకడప్పుడు తెలియదు, మన ప్రాణం బాగడప్పుడు తెలియదు. కాబట్టి మనం మెలుగు కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితంలో మనం మెలుగుతనం లేనప్పుడు, మెలుగుగా మనం లేనప్పుడు మనం నష్టపోతాం. యేసుక్రీస్తు ప్రభు ప్రతిసారి కూడా ఆయన ఒక తండ్రిని ముందుగా పెట్టుకున్నాడు. ప్రతి విషయంలో తండ్రిని గలపరుస్తూ ముందు కొనసాగాడు. అలాగే మనం కూడా ఏ సందర్భంలో మనకి తోసినప్పుడు మన సాగు దగ్గర రావాలి, లేదా వాక్యం తీసుకుని మనం దాన్ని చదువుకుని ప్రభావం అర్థం కావడానికి చెప్పని ప్రభుకున్నాడు. జీవితాల్లో మనం సందర్శించడం మనం చేశామా అది విఫలం అవుతుంది, కానీ సఫలం కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం సఫలం చేసుకునే శక్తిలో ఉండాలి, కానీ విఫలమైన జీవితం జీవించే విధంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి భయభక్తులు కలిగి దేవుని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఆయన స్థానం ఆయనకు ముందుగా ఆయన స్థానం ఆయనకి ఇవ్వాలి. మొదటి స్థాయి మనకు ఇవ్వాలి, తర్వాతే ఉన్నవన్నీ కూడా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 174 ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ 2 10వ వచనం చదవమ్మా. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనే విన్నాం. ముందుగానే ఆయన చేసిన సత్క్రియలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఈ లోకాన్ని ఎదిరించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని జయించడానికి ఏవైతే ఆయన చేసి ఉంటూ దాన్ని మార్గం చూపిస్తూ ముందుకు కొనసాగాడో వాటిని మనం ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఏదైనా అటువంటి సంభాషణ ఎదురైనప్పుడు కానీ, అటువంటి ఇబ్బంది ఎదురైనప్పుడు కానీ, యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొనే సమస్యలు అనేకమైన సమస్యలు, అలాంటి సమస్యలు ఆయన ఎప్పుడు కూడా తను సంతోషపరచుకోవాలా, తను గడపరచుకోవాలా, ఎప్పుడు కూడా తండ్రిని గడపరుస్తారు మాత్రమే ఆయన ముందుకు కొనసాగాడు. అలాగే మనం కూడా ఏ దేవుడు మనం వాక్యం ద్వారా ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, దాని ద్వారా మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ముందుగానే మనం సిద్ధపడుతున్నాం. దేవుడి విషయంలో దేన్ని కూడా చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏ విషయమైనా సరే ముందుగా దేవుడికి తెలియపరచాలి. ప్రభా దీన్ని ఏం చేయమంటారు, దీన్ని ఎలా చేయమంటారు, దీన్ని ఏ విధంగా చేయమంటారు అని ప్రతి విషయాన్ని కూడా
దేవునితో సంభాషణ మనకు అవసరం. అలాంటి సంభాషణ కలిగినప్పుడు ఆ సంభాషణలో మనకు చేత కలిగినప్పుడు దేవుడిని కూర్చుని దేవుడే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మన సొంత జ్ఞానంతో సొంత తెలివితో మనం ఉన్నప్పుడు 10 సార్లు కూడా మనం తప్పుపోతుంది. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును ఎలాగైతే దాన్ని కొనసాగించాడో మనం కూడా అలా కొనసాగించడానికి, ఆ విషయంగా మనం ముందుకు సాగడానికి మనం మాదిరి అయి ఉండాలి. ఆ మాదిరిని మనం అనుసరించినప్పుడే దేవునికి ఆనందంగా ఉంటామే. కానీ మనకు మనంగా తీసుకునే నిర్ణయాలు పెట్టి కానీ, మనకు మనంగా ఆలోచించే ఆలోచనలు పెట్టి కానీ, మనకు మనంగా మాట్లాడే విధానాన్ని పెట్టి కానీ దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఊటి కాదు, కొన్ని కాదు, ప్రతి విషయాన్ని కూడా ఆఖరకు జాగ్రత్తగా చెప్పినట్టు ఆఖరకు బాధ్యత కాపురం చేయడం కూడా ఆ దేవుడికి అంగీకారం. అది కూడా దేవుడితో సంభాషించాలి. అలాంటి సంభాషణలో మనం మునిగినప్పుడు అప్పుడు మనం ఎలా నడిపించాలో ఆయన నడిపించాలి. మనం ఏం చేయాలో ఆయన చెప్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్తాడు. ఏదన్నా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఏ విధంగా సరే దేవుడితో సంభాషణ జరిగినప్పుడు అది అందరికీ మనసు నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయాలు చేయాలి. ప్రతిసారి కూడా దేవుని కోసం వేచి ఉండాలి. అలాగే మనం కూడా వేచి ఉండాలి, దేవుని కూర్చుని ఉండాలి. అది ఎప్పుడు కూడా వింటు వల్ల విశ్వాసం కలుగుతుంది. అలాగే వింటు వల్ల మనం అనేకమైన మర్మాలు తెలుసుకోగలం. మనకు తెలియని దేవుడు అనేకమైన మనకన్నా పెద్దవాళ్ళు వాళ్ళతో మనకి నేర్పిస్తాకి వస్తుంది. మనం ఉండకపోతే వాళ్ళు మనకు నేర్పరు, మనం లోపడకపోతే వాళ్ళు మనకు నేర్పరు. మనం దాన్ని అంగీకరించాలి. యవనస్తులు జాగ్రత్త, ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులకు లోపడాలి. అలాగే మీకన్నా పెద్దవాళ్ళు సాగుకు లోపడాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా దేవుడికి ఇష్టకరంగా, దేవునికి సన్నిహితంగా మీరు జీవించేలాగా మీ జీవితాలు నిర్ణయం తీసుకోవాలి. మన సొంత తెలుగుతాడుతో, మన సొంత జ్ఞానంతో మనం ఏదో శాస్త్రం కదనుకుంటే అది ఇప్పుడు సరదాగానే ఉంటాడు, ఇప్పుడు సంతోషంగా ఉంటాడు, కానీ ముందు నష్టపోతాడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఎంతో నష్టపోయాను ఆ జీవితంలో. ఆ జీవితాన్ని ఎంతో కోల్పోయాను నేను. వాళ్ళ ఆ జీవితంలో ఒకరోజు కూడా ఒక గడి పడుతుంది కదా, ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ఎప్పుడు తన సొంత తెలివి ఏమీ చేయాలి. అతిగా కూడా తన తండ్రి చెప్తాం, తన తండ్రి ఏం చెప్తాడని వేచి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా నేర్చుకునే అలవాటు ఇచ్చబడాలి, నేర్చుకునే స్వభావం కలిగి రావాలన్నా, ఆ మనసు కలగాలి, నేను నేర్చుకోవాలని ఆశ కలగాలి. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, అందరూ ఆటలు పాడిన పాటలు ఇసుగా అరే దేవా చదువులు ఇంత లోతైన పాట పాడుతున్నాడు అని అసలు చాలా తక్కువ వచ్చింది. ఇంత ఎత్తుంది, ఇంతలా ఉన్నాడు, నాకు పాట పాడుతున్నా అట్లనే ఇది బాధ. అలాంటి ఆశ అందరికీ పుట్టాలి, ఎవరు కాదు, అందరికీ ఉండాలి ఆ ఆశ. అప్పుడు ఆ చదువుకున్నాడు అది కనీసం మాట్లాడడం కూడా సరిగా రాదు. అలా దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు. మనం లోపడితే ఎవరు తగ్గపని దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. అందరూ ఉపదేశం ఉంటారు, అందరికి అన్ని పనులు ఉంచాడు దేవుడు. మనం ఇష్టపడి దాన్ని అంగీకరిస్తే, మనం ఆయనకు లోబడితే. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనలాగా అన్నింటిలో శోధింపబడ్డాడు, అన్నింటిలో శోధింపబడ్డాడు. కానీ మళ్ళా దేనికి కూడా అలవాటు పడ్డాడు. అలాగే మనకు ఆలోచన ఇచ్చారు దేవుడు. ఏమన్నాడు, మీ హృదయంలో ఆలోచన జ్ఞానం కలిగినప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు దేవుడు. జ్ఞానం మనకు కలగాలి. ఏం కావాలి? ఇంతవరకు నేను అర్థంగా జీవించేశా, ఇంతవరకు నేను అర్థంగా బతికేశా, కానీ నా బతికిక దేవుడి కోసం బతకాలి. నేను జీవించే జీవితం ఎన్ని రోజులు జీవితానో నాకు తెలియదు, కానీ ఉన్న 4 రోజులైనా నా దేవుడి కోసం నేను జీవించాలి. నాన్న కూడా నా సాయం చేయదు, నాన్న కూడా నా తోడుగా ఉండరు. నాకు దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో పెద్దలు ఇచ్చాడు, సంఘ చావుకులు ఇచ్చాడు, సంఘం గొప్ప సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో దేవుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఎలా ఉంటుంది తెలుసా? చుట్టూరు కోటలాగా, ఒక బలమైన కంచిలాగా. కానీ ఒకసారి ఊచి చూడండి, అది ఎంత బలము. అలాంటి
అనుభవం మనం జీవించాలి కానీ రోజులు గడుపుకునే జీవితం కాదు. రోజు ఇలా గడుపుకుంటాం కానీ ఒకదానికి రోజు ఆయన ముందు మనం నిల్చున్నప్పుడు మన స్థితి ఏంటి? నేను ఎందుకు నేర్పించుకున్నాను దేవుడు మనం ఏం చెప్పగలం? నేను వాళ్ళు దేవుడు అంటే విజయోత్సవం మనం ఎలా ఊరేగింపబడతాం? ఎప్పుడు ఊరేగింపబడతాం? మనం ఎలా జీవిస్తే ఆ విజయోత్సవం దేవుడు నన్ను ఊరేగిస్తాడు అనే ఆశ, ఆలోచన. మనం ఎప్పుడు కూడా వినేవాడిగా ఉన్నాం. మరి ఏం చేసింది? ఇలాంటి పాదాలు కూర్చుంది. ఎందుకు? ఏం చూడలేదు. లూకాసు వార్త 10వ అధ్యాయం పేజీ నెంబర్ 42. పేజీ నెంబర్ 42 లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42 సంవత్సరంలో మార్త ఏముంది? అలాగని మనం ముందులో పని చేయకూడదని కాదు, బంధువులో పని మనం చేయకూడదని కాదు. మనం దేవుని పని దేవుడు చేయాలి, కానీ ముందుగా దేవుని దగ్గర కూర్చుని మనం విచారణ చేయాలి. నన్ను ఏం చేయమన్నా చెప్పుకోవా, నాకేం చెప్తున్నా చెప్పుకొని మనం ముందు విచారణ చేస్తే ఆయన ఏం చెప్తాడో వినాలి. చదువుకుంటున్న స్కూల్లో పిల్లలు చూడండి, చక్కగా మాస్టర్ దగ్గర తమస్సు అయితే సరే చదువు బుద్ధిగా కూర్చుంటారు. అలాంటి బుద్ధి కలిగి మనం దేవుని దగ్గర కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన నిర్ణయిస్తారు, మన నిర్ణయాలు కాదు. ఎప్పుడైతే ఆయన నిర్ణయం ప్రకారం మనం జీవితం మొదలుపెట్టామో ఆ జీవితం లోకరాజ్యం. యేసుక్రీస్తు ప్రభు జీవించిన జీవితం అంతా కూడా ప్రజలు ఆయనలో పర్లోక రాజ్యం చూశారు. ఆయనలో ఉన్న సత్యాన్ని, ఆయనలో ఉన్న ప్రేమను, కనికరమును, దయాలత్వము, దేన మనసు, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? దేవుడి సన్నిధిలో ఉంటుంది. ఈ భూసంబంధమైన దాంట్లో ఉండవు. కానీ ఆయన జీవించిన జీవితం, ఈ భూమి మీద ఆయన జీవించిన జీవితంలో ఇవన్నీ కూడా ఆ ప్రజలు చూశారు. అందుకే ఆయన మాట మనం వినాలి. ఆ మాట మనం అన్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఆయన నేర్పుతాడు. ఆయన నేర్పేది ఎలాంటిది? నువ్వు ఈ రకంగా నీకు సంపాదన వస్తుంది, ఈ అప్పం మీద నీకు డబ్బు వస్తుంది, ఈ అప్పం మీద నీ బిల్డింగ్ కట్టు, ఇది కాదు నేర్పి. ఆయన నేర్పే జీవితం ఏంటి? ఆయన రోజు మాట్లాడి ఈ భూమిని ఎలాగైతే రూపాంతరం పొందించి ఆ భూమిని శృంగారాన్ని సృష్టించాడో అలాగే నీకు నా జీవితంలో కూడా ఆయన మాట మనం లోపడినప్పుడు ఆయన రూపాంతరం, ఆయన రూపంలోకి మనం మార్చుతారు. ఆ మాటల వల్ల ఆయనలాగా మనం ఆ రూపాంతరం పొందడానికి ఆయన పదవి కూర్చోవాలి. మాకు కోటి పనులు ఉన్నాయి. సాగులు వస్తారు, సాగుతో కూడా ఆయన శిశువులు వస్తారు, వాళ్ళు భోజనాలు చేయాలి, వంటలు చేయాలి. ఏ వండితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎంతో అలసిపోతారు, సమృద్ధిగా తింటారు. ఈ తప్పంగా ఉండే కానీ అసలు ఉత్తమైంది ఏంటి? నా ప్రభు చెప్పాడా లేదా? అసలు నా ప్రభు చెప్పాలి కదా, నా ప్రభు ఏం చేతులు వినాలి కదా. ఈ గ్రహింపు తక్కువ మంది ఉన్నారు. నేను ప్రభు మాట కోసం వేచి ఉండడం అనేది ఈ గ్రహింపు తక్కువ మంది ఉన్నారు. అనవర్థం చేసినప్పుడు కూర్చున్నప్పుడు ప్రభు ఈరోజు నన్ను పిలిచేమన్నాం అంటే ఆయన చెప్పే వరకు మనం విడిచిపెట్టుకోవాలి. యాభై కదా నువ్వు చెప్తేనే నేను మనసు చెప్తేనే నేను మొదలు అన్నట్టుగా ఆయన చెప్తేనే మన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన రోజు ఏం చేయాలో ఆయన చెప్తాడు. ఆ రోజు మనం ఎలా జీవించాలో ఆయన చెప్తాడు. అలాంటి జీవితం జీవించడానికి మనం ఎప్పుడు కూడా ఆయన పాదాలుగా లోబడి ఉండాలి, కూర్చోవాలి. అది వినాలి. ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ యొక్క క్రీస్తు స్వరూపంలోకి మనం మారుతాం. మనంతరంలో ఉన్న లోన ఆ మైలు కడగబడుతుంది. ఆయనే మాట వల్ల విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం వల్ల
నేను ఆ మార్గంలో నడవాలనే ఆశతో, అది నాకు కావాలని ఆశతో. హక్కుదారు ప్రతి వాడు వచ్చి మీ అకౌంట్ బుక్ బ్యాంకులో మీరు 10 లక్షల రూపాయలు పడితే మనం ఏం చేస్తాం? బ్యాంక్ బుక్ ఉన్న ప్రతి వాడు కూడా బ్యాంకులో వెళ్ళి కీ పెట్టేస్తాం. అలాగే మనం క్రైస్తవ జీవితంలో కూడా ఎవరైతే ఆ దేవుని కోసం మనం జీవించాలనుకున్నామో అలాగే మనం మన అంతరంగాన్ని లోపల మైండ్ గడుపుకోవడానికి దేవుని కోసం గ్రహించబడాలి, ఆయన కోసం తీర్మానించుకోవాలి. నేను నీ కోసం జీవిస్తాను, ఇంతవరకు వ్యర్థంగా జీవించేశాను. ఏ రోజు కాదు, ఒక్క రోజు కాదు, ఈ రోజు ఇప్పటివరకు నేను వ్యర్థంగా జీవించాను. ఈ రోజు నుంచి నేను దేవుడి కోసం జీవిస్తాను. రేపు మళ్ళీ మొదలు ప్రభావ ఈరోజు నన్ను ఏం చేయమంటాను, నీకోసం నేను జీవిస్తే ఈరోజు నన్ను ఏం చేయమంటాను. రోజు రోజు మనం రూపాంతరం పొందాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన రాగల సమయాన్ని మనం ఆయన స్వరూపంలోకి రావాలంటే మనం నేర్చుకునే స్వభావం నేర్చుకోవాలి. దేవుడు పని చేయడానికి నేర్పుకున్నాను. మోషే దేవుడు పని చేశాడు. ఎవరు నేర్పారు? మోషకి తల్లి నేర్పు. నేనంతా బానిసలు, నీ ప్రజలు. మోషే ఉన్నాడు. అలాగే పిల్లలు మీరు కూడా జాగ్రత్త. మీ భవిష్యత్తు భవిష్యత్తు ఉంది. వాళ్ళతో పోయేది కాదు, వాళ్ళతో ఉండేది కాదు. జీవితాంతకాలం దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసల్లా, ఎవరికి భయపడవలసల్లా. మనం జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట మనం నిలబడ్డామో దేవుడి దగ్గర మనం సాగిపడతాం. ప్రభా నువ్వు చేయవచ్చు. మోస పెద్దవాడైన తర్వాత ఏం చేశాడు? ప్రభు నాకు ఏమి శాంతి రావట్లేదు, నేను నత్తివాడిని, మాట మండలం వాడిని, నా నోరైనా నాకు సరిగ్గా రావట్లేదు, నేనేం చేయగలను ప్రభా? నీ దగ్గర ఉంది దొడ్డిగానే నీకు సాయం. అలాగే మన దగ్గర ఉండాలి, దేవుడు మనకు ఆయుధంగా ఇస్తాడు. క్రమం నేర్చుకోవాలి. పిల్లలు ఈ క్రమం పాటించాలి, క్రమం నేర్చుకోవాలి. సమయానికి ముందుగా వచ్చి సిద్ధపడాలి. మీరు అవసరం మాకు ఇంత టైం అయిపోయింది, మేము అంతా ఎన్ని రోజులు ఉన్నాం మాకు తెలీదు, మమ్మల్ని ఎందుకు మిమ్మల్ని బతిమాలుకున్నాం తెలుసా? దేవుడు మా తర్వాత మీరు దేవుని మందిరంలో 4 పొలంలో స్తంభాలను నిలబడాలి. ఇది మందిరాన్ని మీరు భుజాన మొయ్యాలి. ఇది మీ బాధ్యత. వేరే స్వభావం నేర్చుకున్నప్పుడు దేవుడే మీతో చేస్తున్నాడు. ముందు మనం ఉండే స్వభావం ఉంటాడు. దేవుడి దగ్గర కూర్చుందాం, ప్రభావ మమ్మల్ని ఏం చేయమంటామని అడుగుదాం. అడగండి, దేవుడు చెప్తాడు. ప్రభావ నేనేం చేయాలి, చేత కాకుండా నేను ఏం చెప్తే నీకు అంగీకారంగా ఉంటాను, నేను నీతో జీవించాలని అనుకుంటున్నాను, కానీ ప్రభావ నాకు చేత కాకుండా నన్ను ఏం చేయమంటావు? మరి నేర్పినట్టు నాకు నేర్పు, నేను నేర్చుకుంటాను. నేను ఆలోచన అందరికీ రావాలి. ఎవరైతే ఆసక్తి లేకుండా జీవిస్తున్నామో ప్రతి ఒక్కరికి ఆలోచన కావాలి. ఎవరసలే కాదు, మనం కూడా ప్రతిరోజు దేవుడిని కూర్చోవాలి. మనం నేను చేయమంటాం. ఇలా పిల్లలు ఉన్నారు, వాడు ఏదైనా పనికి సరే, అమ్మాయి వాడాలని మనం జాగ్రత్తగా కలమంటావా, అమ్మాయి పని చేయాలని చేయమంటారు అని అడుగుతున్నాం. అలాగే మనం కూడా ప్రభు మమ్మల్ని ఏం చెప్పంటాం, నన్ను ఏం చెప్పండి చెప్పు, ఈరోజు నేను ఏం చేయాలి? ఆలోచన కావాలి. ఆలోచన లేనప్పుడు మనం వ్యర్థంగా అయిపోతాం. ఎప్పుడు కూడా మనం ఏ స్వభావంలో ఉండాలి, కానీ మనం నన్ను నేనుగా నాకు తెలుసు అనే స్వభావంలో మనం వచ్చామా? ఖచ్చితంగా తప్పదు. నాకు తెలుసు అనే మాట వచ్చిందంటే మన గర్వం పుట్టినట్టే. పుట్టేసింది, పుట్టినట్టే కాదు, పుట్టేస్తేనే నాకు తెలుసు అనే మాట. జాగ్రత్త. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 202. ఏప్రిల్ 4 పేజీ నెంబర్ 202. అది ఏదో వచ్చింది చదవమా?
ఆయన ఎవరు? మనకన్నా ముందుగా ఈ భూమి మీద నీలాగా నాలాగా జీవించిన ఒక మనిషి. ఆయన దేవుడి కుమారుడు అయినా సరే మనిషిలాగా వచ్చాడు. ఎందుకంటే మనలో తెలుగుతాడు ఏమంటే ఆయన దేవుడు కాబట్టి చేశాడు, దేవుడు కుమారుడు కాబట్టి చేయగలిగాడు అని మన తప్పులు మనం సరిచేసుకోవడానికి మనం ఉంటాం. కాబట్టి దేవుడు ఆయన ప్రణాళిక వేరు. ముందుగానే ఆయన ప్రణాళిక చొప్పున అలా జరిగించాడు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీద నరుడుగా నీకు నాకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాడు, అనుభవించాడు. నీకు నాకన్నా ఎక్కువ అనంతరం పోశాడు, మనందరికన్నా ఎక్కువ అవమానాలు పొందాడు. కానీ ఏ విషయంలో పాపానికి మాత్రం పెడతాడు. ఏ విషయంలో కూడా పాపం వైపు చూడాలి. ఆయన చూపించరా? ఆ రోజులు ఆడవాళ్ళు లేరా, స్త్రీలు లేరా, కన్నులు లేరా? ఆయన శోధించరా? కానీ ఆయన మనగా వచ్చేదానికి ఇష్టపడాలి. అలాగే మనం ఏ విషయం అంటే శారీరకంగానే కాదు, తప్పలేదు. అనేక రకాలుగా రావచ్చు. తలంపులో రావచ్చు, చూపుతో రావచ్చు, ఆలోచనలో రావచ్చు, మనం చేసే క్రియలో ఉండొచ్చు, అనేక రకాలు. చాలా అవసరం మనకి. మనం ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభునే మనం ముందు పెట్టుకోవాలి. నేను ఆడిమే పర్వాలేదు, నేను తనమే పర్వాలేదు, నేను వీడిమే పర్వాలేదు. ఈ పర్వాలేదు కాదు అది కావాల్సింది. నేనున్న స్థాయిలో నా ఎక్కడ నడుతున్నాను కదా, నా ఎక్కడ నిజంగా నడుస్తున్నాము లేదా నేను ఒకసారి ఎక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటి? ఆయన మార్గంలో మనం నడుతున్నాం చెప్పుకుంటున్నాం. కానీ ఒకసారి ఆయన వెనక్కి చూసి నువ్వు ఎక్కడున్నావు అన్నది మనం ఎక్కడున్నావు చూద్దాం. జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. జాగ్రత్త మనం అవసరం. ప్రతి మాట దేవుని మాట మనకు అవసరం. ఎందుకు? ఆ ప్రకారం మనం జీవిస్తేనే ఆయన స్వరూపంలో మారుతాం. ఆయన స్వరూపంలో మారితేనే దేవుడు సదాకాలం దేవుడితో నువ్వునే ఉంటాం. బాప్టిజం తీసుకున్నంత మనలో మాత్రం మనం ఆయనతో ఉంటాం అన్నది పచ్చి అబద్ధం. ఈ మాట నా గురుగారు కొన్ని మంత్రాలు చెప్తుంటాడు. ఈ ఆలోచన కాదు మనకు కావాల్సింది. వాళ్ళకు మీద నేను లేను, ఏడు మీద నేను పర్వాలేదు, ఆటో నాకు కోరిక, ఇవి కాదు. యేసుక్రీస్తు ప్రభుతో నీకు పోలిక. మనకు ఎవరికైనా సరే యేసుక్రీస్తు ప్రభుతో పోలిక. దాన్ని ముందు పెట్టుకోవాలి. దాన్ని ఆ ఫోటో ముందు పెట్టుకోవాలి. ఫోటో అంటే మనం ఎక్కడో కొత్త క్యాన్సర్లో ఫోటో తీసి ముందు పెట్టుకోవడం కాదు. ఆయన యొక్క జీవితం, ఆయన మొత్తం ఉన్నది మన ముందు నడుతున్నాడనే ఊహలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ ఊహలోకి వెళ్ళిపోవాలి. అలాంటి ఊహలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రభుత్వం మనం నడిచినట్టు మనం అనిపించినప్పుడు అప్పుడు మనం నడువుగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువులో ప్రేమలో పడిన ఆ దిగులోకి వెళ్ళాలి. ఆ దిగులోకి వెళ్తేనే ప్రభు నాతో ఉన్నాడు అనే ఒక ఆలోచన కలుగుతాడు. ఇదో నామకార్థంగా మన మాట చెప్పుకుని మన పాటలు పాడుకుని బయట వెళ్ళిపోయిన తర్వాత మనం జీవించే జీవితం కాదు. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఏదో ఒక మలుపు, ఏదో ఒక మార్పు. నేను సంపాదించుకుంటున్నానా లేదా? ఒకరితో నాకు సంబంధం కాదు. నేను ఎలా ఉన్నాను, నా జీవితం నేను ఎలా చేసుకుంటున్నాను, చివరికి వాడు ఆ విధంగా కొనసాగాలి. అది దేవుడు కావాలి. రోమేయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 43 రోమేయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం చదవమా? ఎప్పుడు కూడా తను జీవించిన 30 సంవత్సరాల జీవితంలో కానీ ఉన్న 3.5 జీవితంలో కానీ మొత్తం 33.5 సంవత్సరాల జీవితంలో జీవితంలో ఏ ఒక్క రోజు కూడా తను సంతోషపరచుకోవాలి, తను ఆనందపరచుకోవాలి,
తన తండ్రి చిత్తం నెరవేర్చడమే తన ఆనందంగా, తండ్రి ఆనందంగా తన సంతోషంగా జీవించాడు. అనేక శ్రమలను అనుభవించాడు, అనేక కష్టాలను అనుభవించాడు, అనేక శోధనలను అనుభవించాడు. ఎప్పుడు కూడా ఆయన ఆత్మహత్య చేయాలి. సముద్రంలో వాడున్నదని వాడలో మాత్రం సముద్రంలో, అలాగే మనం లోపల ఉన్నాడని లోపల మాత్రం మనం కలవకూడదు. కలవకూడదంటే మనం ఎవరితో ఉండకూడదా? ఎవరితో నువ్వు అందరితో స్నేహం చేయొచ్చు, కనీసం తాగుబోతుడు ప్యాకెట్ ఆడిపోతూ కూడా స్నేహం చేయొచ్చు, కానీ వాడిని మార్చి ప్రయత్నం మాత్రం చేయాలి. మనం మారిపోవడం కాదు, వాడిని మార్చే ప్రయత్నం మాత్రం చేయాలి. దేవుడు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా స్నేహితుడు పాడైపోతున్నాడు, నా స్నేహితుడు నిజం తెలియట్లేదు, నా స్నేహితుడు అనవసరం వ్యర్థంగా నశించిపోతున్నాడు. ప్రభా, నా స్నేహితుడు కూడా, నాతో పాటు నా స్నేహితుడు కూడా రక్షించు, ఆ కుటుంబాన్ని రక్షించు అని మన దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన కలిగి ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా రక్షించు. మరి మన లోకంలో వేరే ఉన్నాము అంటే, వేరుగా ఉండి ఓ మందులో కూర్చుని నా చుట్టూ ఎవరు ఉండకూడదు, నా చుట్టూ ఏమి రాకూడదంటే నువ్వు చేసినట్టు కాదు. నువ్వు లోకంలో ఉంటూనే ఆ లోకంలో జరిగేటిని నాకు పట్టనట్టు మనం వెళ్ళిపోవాలి. పర్లోక తండ్రి ఏమన్నాడు? ఎవరు పుట్టివారు, ఎవరు చెబుతున్నారు? నా దాసులే, నా స్నేహితులే. ఎందుకన్నాడు అలాగా? వాళ్ళైతే చేద్దాం. ఎవరన్నా ఏదో బూత్ తీసుకున్నారా, మమ్మల్ని తీసుకున్నారా? మేమైతే మమ్మల్ని చుట్టూ మేము ఏం చేస్తాం? మమ్మల్ని కాదులే, నన్ను వెళ్ళిపోవాలి. ఎవరైనా వ్యర్థంగా ఏదైనా మాట్లాడుతున్నారా? మమ్మల్ని కాదు. ఎప్పుడైతే ఇలా జీవితం మొదలెట్టామో అప్పుడు దేవుడు నీతో నాతో ఆయన తీసుకున్న స్వరూపంలో మనం మారుస్తాం. దేవుని ఆత్మ మనం ప్రేరేపించినప్పుడు, పరిశుద్ధాత్మ మనం నింపబడినప్పుడు ఈ విన్నదాన్ని ప్రతిదాన్ని కూడా ఆయన స్వరూపంలోకి మనం మారే అవకాశం దాని మార్గంలో ఏర్పడుతుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ముందుగానే ఆ యొక్క మార్గాన్ని చూపించాడు, ఆ మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గంలో నడిచి ఆ దరికి చేరడమే దేవునికి ఆరాధన. ప్రతిరోజు ఆ దరికి చేరడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఇక్కడ ఆగిపోవడానికి కాదు. ఇది దేవునికి ఆరాధన. మా సమయంలో చూసుకుంటారు.